మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. ఏంటి ఇంతలా పరిగెడుతున్నాడు అనుకుంటున్నారు కదా, పరిగెట్టడం కాదు, ఇప్పుడు యోగా కూడా చేస్తా. ఎందుకంటే నాకు మనశ్శాంతి లేదు, లైఫ్లో శాంతి అనే అమ్మాయి లేదు, మనశ్శాంతి లేదు. నేను ఇప్పుడు కంపల్సరీ వ్యాయామం చెయ్యాల్సిందే. భూమి మీద ఉన్నా కదా, భూమి మీద చేయను. మీకు తెలుసు కదా, భూమి ఒక వంతుంటే నీరు 2 వంతులు. అలాగే మన బాడీలో కూడా శరీరం ఒకటైతే బ్లడ్ వాటర్ 2 వంతులు ఎక్కువ ఉంటుంది. అలాగే నేను కూడా 2 వంతులు ఉన్న నీటిలోనే చేస్తా అనమాట. ఒక తెల్లవాళ్ళు ఉన్న ప్రదేశం, తెల్లగా ఉన్న సముద్రం, తెల్లగా ఉన్న ఆకాశం, ఆ ఆకాశం మధ్యలో నేను మంచిగా సూర్య నమస్కారం చేసుకుంటూ, ఇది మాటల్లో కాదు, మీరు విజువల్స్లో చూసండి. వావ్, చుట్టుపక్కల అయితే మాత్రం షిప్పులు అదిరిపోయాయి. అబ్బా, వావ్, మన ఫ్రెండ్సే, మన కొలపోలే అందరూ. ఇప్పుడు పైకి వెళ్ళి మామూలుగా ఉండదు. శవామో, అదిరిపోయింది. ఇప్పుడు ఈ బ్రీచ్ మధ్యలో మనం యోగా చేస్తుంటే ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ప్రజెంట్ మనం అయితే షిప్ లోపడైతే ఉన్నాము. కెప్టెన్ నరేష్ గారితో ఒకసారి మాట్లాడదాము, ఎంతవరకు తీసుకెళ్తారు, ఎంత దూరం తీసుకెళ్తారు అనేది. హాయ్ సార్. నరేష్ సార్, హౌ ఆర్ యూ? फाइन सर. ఓకే, హౌ మెనీ మినిట్స్ ఇన్ సముద్రం? सर हम लोग को अभी 4 घंटे का क्रूज है. ఓకే, 4 घंटे. 4 घंटे. ఓకే, హౌ మెనీ ఇయర్స్ యూ एक्सपीरियंस? तो मेरा एक कंपनी में 10 साल हुआ. ఓకే, और टोटल एक्सपीरियंस मेरा 23 इयर्स. 23 years. यस. ఓ, మై ఏజ్ 30 అంటే 7 తీసేస్తే. సూపర్ సార్. సో మెనీ షిప్స్ యూ డ్రైవ్ నో? हाँ, बहुत Okay. बहुत సార్, టెల్ మీ అబౌట్ ద షిప్. వాట్ ఇస్ దిస్? ये हमारा व्हील है. ఓ, వీల్. ये हमारा लिवर बोलता है. इसको 2 इंजन है, Okay. पोर्ट एंड स्टार्ट बोर्ड. ఓకే अभी इंजन को गियर डाला मैं. ఓకే ఓకే गियर डाला, अभी उसका रेस चालू है. ఓకే रेस चालू है, दोनों इंजन का. ఓకే. ఓన్లీ షిప్, ఓన్లీ సింగిల్ కెప్టెన్ ఇస్ ఎనఫ్? हाँ, सिंगल. ఓకే, वो सिंगल कैप्टन, 1 इंजन ड्राइवर और 2 क्रू मेंबर. क्रू मेंबर. ओके, बड़ा शिप वाला है दिस वन. हाउ मच कास्ट इट इज? ये 2015 में उसका 2.5 करोड़ का कॉस्ट हुआ था. ओह, ओके, स्टार्ट. ओके सर, व्हाट इज दिस? ये सर ये जनरेटर का दिखाता है. एक हमारा रूम का पंप है, ओके वो ओके बैटरी का है. और Okay. नेविगेशन पैनल है. ఓకే, వావ్, నైస్ సార్. హ్యాపీ జర్నీ టు యూ అండ్ మీ. थैंक यू सर. మా కెప్టెన్ కే చెప్తున్నా, మా జర్నీ బాగుండాలని చెప్పి. ఆహా, ఇలాంటి చల్లని గాలి దగ్గర ఒక తెలుగు అబ్బాయి అలాగే ఇంగ్లీష్ అమ్మాయిలతో యోగా అంటే, అయ్యో, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్, మామూలుగా ఉండదంతా. అబ్బాబ్బాబ్బా, ఈ ఊహ ఎంత బాగుందో అనుకుంటున్నారు కదా మీరు కూడా. కంపల్సరీ ఈ ఊహ ఎవరు అంటే కండక్ట్ చేస్తున్నారు, దీనికి మెయిన్ ఎవరు, ఆ యోగా టీచరు, అన్నీ మీకు ఆయనతో కూడా బైట్స్ ఉంటాయి. తెల్లతోలు అమ్మాయిలు చేసే యోగా ఆసనాలు ఉంటాయి. అంతా ప్రశాంతంగా జరుగుతుంది. అంటే ఇప్పుడు అంటే నాకు ఎలా ఉందంటే, ఈ సినిమా చూసారా మీరు? నీట్గా చెప్పాలంటే అదే అండి, మన టైటానిక్ సినిమా ఉంటుంది కదా, టైటానిక్ సినిమాలో అమ్మో, ఒక్కటొకటే మిస్ అయిపోయింది. మీకు ఇంకో విషయం చెప్పనా, పైన యోగా ఉంటుంది, యోగా తర్వాత
బాగా ఉంటుందంట, మామూలుగా లేదు. అంటే ఎప్పుడైనా సరే కదా, ఏదైనా కంటే మనకి ఆనందం ఉండాలి, అందము ఉండాలి. మనం డైలీ కంపల్సరీ 1 మినిట్ 2 మినిట్స్ 3 మినిట్స్ మీ టైం గ్యాప్ అంటే మీ లైఫ్లో మినిమం 10 మినిట్స్ అయినా మంచిగా యోగా చేయండి. యోగా చేసేవాళ్ళు యోగా, రన్నింగ్ చేసేవాళ్ళు రన్నింగ్, వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్, ప్రేమించేవాళ్ళు ప్రేమిస్తూ కూడా ఇవన్నీ చేయొచ్చు, తినేవాళ్ళు తింటూ కూడా ఇవన్నీ చేయొచ్చు. ప్రతిదీ చేయండి అనమాట. హాయ్ హాయ్ హాయ్, ఇగో ఇది నా మినీ గర్ల్ ఫ్రెండ్, అది నా బడా గర్ల్ ఫ్రెండ్ అనమాట. మామూలుగా ఉండదు, తగ్గేదేలే. నా లైఫ్లో ఉన్న నా లవర్స్ ఇవే. ఎందుకంటే నన్ను డైలీ చూస్తుంటే, అందంగా చూస్తుంటే, మనం కూడా నేను డైలీ దాన్నే చూస్తుంటే దాన్నే ప్రేమిస్తా. కాబట్టి ఎంత వాగాం కదా, పైన ఎలా ఉంటది అనుకుంటున్నారు కదా, ए अजीत తగ్గేదే. कितने मेरे तो अकाउंट రెడీ कितने मेरे పదారండి. ఇది షిప్ పైన అనమాట. ఇది మామూలుగా ఉండదు. ఇప్పుడు చూసుకోవచ్చు, ఆపోజిట్ గా వస్తున్న లైటింగ్ ఏదైతే ఉందో దానికి, అంటే సూర్యుడికి ఆపోజిట్ గా వెళ్తున్నాం. ఇప్పుడు సన్సెట్కి వెళ్ళి సన్సెట్ దగ్గర చేస్తాము. వీళ్ళు ఇప్పుడే చేపలు పట్టుకుని వస్తున్న షిప్ ఇది అనమాట. మనం చాలా సార్లు షిప్పింగ్ చేస్తే బాగుంటుంది, అంటే చాలా అనిపిస్తుంది మనకి, అది కంపల్సరీ ఫిషింగ్ చెయ్యాలి, ఫిషింగ్ చేస్తే చాలా బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది అంటాం. కానీ ఆల్రెడీ ఫిషింగ్ చేసుకుని వస్తున్న షిప్ని చూద్దాం ఫస్ట్. ఆ షిప్ని చూసి మన అబ్బా నాకు భలే ఉందండి ఫీలింగ్. ఓ, ఈ ఎక్స్పీరియన్స్ నిజంగా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఇప్పుడు ఈ షిప్పులో ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, మొత్తం 4 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. లోపల పడుకోవచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు, పార్టీలు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఈ కట్ని వెనకాల ఏదైతే ఉందో ఇది బాత్రూమ్ అనమాట. అలాగే ఇది హాలు, దిస్ ఈజ్ కాల్డ్ హాల్. మనం టీవీ ఏదైనా ఉండి ఇక్కడ చూసుకోవటానికి. అలాగే ఈ ప్రమోషన్స్. అలాగే షిప్ అనేది ఏంటి, మనకు కావాల్సింది కెప్టెన్ దగ్గర ఉండేది, వాళ్ళ గడియారం, ఏసీ. దీని కాస్ట్ ఎంతో మీకు 1 అవర్కి 40,000 అంట. దీని కాంటాక్ట్ ఎవరైనా మనకు ఒక షిప్ కావాలి, 1 డే కావాలి, ఎంత షూటింగ్ పర్పస్ అయినా ఏ పర్పస్ అయినా మీ ఇష్టం. ఒకవేళ కంపల్సరీ కాల్ చేయండి, మన దాంట్లో కామెంట్ చేయండి, మీకు డీటెయిల్స్ కూడా పెడతాను. చాలా మంచిగా అయితే మాత్రం షిప్లో ఉండి ఎంజాయ్ చేయాలన్నా చేయొచ్చు అనమాట. ఇక లేట్ లేకుండా బయట వ్యూ ఎలా ఉందో చూద్దాం, ఓకేనా? రండి. ఇది మినీ కిచెన్. ఇక్కడ కిచెన్ ఉంటుంది, మనకి ఏదైనా వంట చేసుకుని ఇస్తారనమాట. మనకి ఏమైనా మనమైనా వండుకోవచ్చు, వాళ్ళైనా వండింది ఇస్తారు. ఇది మొత్తం బయట లొకేషను. ఈ షిప్ చుట్టూరు అనమాట. ఫ్రంట్ లొకేషన్ వేరేగా ఉంటుంది, బ్యాక్ లొకేషన్ అనేది వేరేగా ఉంటుంది అనమాట. షిప్ అయితే మాత్రం నాకు చాలా 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 బాగా నచ్చింది. ఒకటే పక్కన గర్ల్ ఫ్రెండ్ లేదంటే. చూసుకోవచ్చు, యోగా అనేది మనస్ఫూర్తిగా పీస్గా చేయాలి. నా వాయిస్ ఎందుకు స్లోగా వస్తుందంటే, అక్కడ చూడండి వాళ్ళు యోగా చేయడం ఎలా చేస్తారు. ఓన్లీ సైలెన్స్, ఓన్లీ విజువల్స్. రెడీ.
చూశారు కదా, ఓషన్ లో మెడిటేషన్ మామూలుగా లేదు. సన్సెట్ చూసుకుంటూ అదిరిపోయే లొకేషన్, పిన్ డ్రాప్ సైలెన్స్, ఓన్లీ మ్యూజిక్. అబ్బా, ఇలాంటి కంపల్సరీ లైఫ్ లో ఒక్కసారైనా మనం చెయ్యాలన్నమాట. యోగా అనేది చాలా మంది చేయరు, కానీ యోగా అనేది చెయ్యండి. అలాంటిది ఓషన్ మధ్యలో క్రూజ్ లో చేయడం అనేది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు కంపల్సరీ చెయ్యండి, 100% చేస్తారు కూడా. మీరు ఒకవేళ చేయలేకపోతే మా ఛానల్లో వీడియోస్ చూస్తూ ఉండండి, అవి చూసి ఆ ఎక్స్పీరియన్స్ని పొందండి. అంతవరకు స్టేట్ యూన్ టు తెలుగు సెవెంటీ గోవా ఛానల్ కెమెరామెన్ ప్రవీణ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్, వి లవ్ యూ.